అందరు ఏం చేస్తున్నారంటే యూపీ నుంచి బీహార్ నుంచి అది బర్రెలు తెచ్చి మైసానా నుంచి తెచ్చి హర్యానా అని చెప్తుండ్రు, ముర్రా అని చెప్తుండ్రు. అది ముర్రా లేదు. అది ముర్రా వరల్డ్ #1 బ్రీడ్ ఉంటుంది. ముర్రా బ్రీడ్ అంటే వరల్డ్ది #1 బ్రీడ్. ముర్రా బ్రీడ్లో ప్యూర్ ముర్రా స్టార్టింగ్లోనే 7 లీటర్ పాలు వెళ్తుంది పూటకు. ఫస్ట్ లాక్టేషన్ ఉంటే పూటకు 6 లీటర్ గ్యారంటీ ఉంటుంది ముర్రాది. ప్యూర్ ముర్రా 7 లీటర్ నుంచి పూటకు 10 లీటర్ దాకా ఇస్తుంది పాలు. ఇప్పుడు అన్నీ అలా అమ్ముతుర్రు వాళ్ళు మొత్తం బిజినెస్ మ్యాన్లు. అది మైసానా నుంచి తెస్తుర్రు ముర్రా అని చెప్తుర్రు. యూపీ నుంచి తెచ్చి ముర్రా అని చెప్తుండ్రు. బీహార్ నుంచి తెచ్చి ముర్రా అని చెప్తుర్రు. వాళ్ళు మొత్తం ఫ్రాడ్ అవుతున్నాయి. అందుకని నేను హర్యానా బర్రెలది రేట్ ఎక్కువ ఉందని అందుకని నేను అది ఆ బర్రెని తెస్తలేను. జాఫరాబాదీ బర్రెలు తెస్తున్నాను నేను. రైతులు ఎలా గుర్తుపట్టాలని మరి ఇప్పుడు బీహార్ యూపీ రాజస్థాన్ అది సేమ్ కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేనైతే చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుస్తుంది. అవును, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఎట్లా చూడాలి. మీరు బీహార్ గుర్తుపడతారు, యూపీ. సార్ నేను కూడా హర్యానా పోయి బర్రెలు తెచ్చిన, ఒక లోడ్ తెస్తే అందులో ఆ లోడ్లో 4 బర్రెలనే ఖాళీ హర్యానా బర్రెలు వచ్చినాయి. యూపీ బర్రెలు పక్కనే కాబట్టి యూపీ బర్రెలు మిక్స్ అయినాయి. ఆ యూపీ బర్రెల దగ్గర 9-10 లీటర్ పాలు 2 పూట కలిసి. ఆ 4 బర్రెలు ప్యూర్ హర్యానా బర్రెల దగ్గర, ముర్రా బర్రెల దగ్గర పూటకు 8 లీటర్ 9 లీటర్ 10 లీటర్ అట్లా పాలు వచ్చినాయి. ముర్రా అంటే వరల్డ్ #1 బ్రీడ్ ఉంటుంది. బర్రె అంటే పక్క 7 లీటర్లు అయితే పూటకు పెట్టుకోవచ్చు. మిగతా 2-3 లీటర్ పాలు ఇచ్చేయన్నీ కూడా మనకి యూపీ, బీహార్, రాజస్థాన్ అది 3 నెలల 4 నెలల కట్ అయిపోతాయి. కటింగ్ లో పోతుంది. రాజస్థాన్ నుంచి తెస్తుర్రు, తెచ్చి ముర్రా అని చెప్తుండ్రు. కానీ అది ముర్రా లేదు. అది లేదు. ఓకే, జాగ్రత్త రైతులు అయితే ఇది గమనించుకోండి. మీరు హర్యానా పోయినా, హైదరాబాద్ ఎక్కడ తీసుకున్నా కూడా ప్యూర్ ముర్రా అనేది అయితే 7 లీటర్ల పైన పాలిస్తాయి. అదొకటి చెక్ చేసుకోండి. ప్యూర్ ముర్రా అంటే అదైతే చెక్ చేసుకోండి. జాగ్రత్త కొనుగోలు చేయండి. చాలా వరకు మనకి బీహార్ గేదెలే వస్తున్నాయి. బీహార్ నుంచి, యూపీ నుంచి, రాజస్థాన్ నుంచి వస్తున్నాయి, మైసానా నుంచి వస్తున్నాయి. ఇంకా రైతులు అయితే అన్న చెప్పింది గమనించుకోండి. మీరైతే జాగ్రత్త తీసుకోండి. అవగాహన అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అవగాహన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి. అన్న థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.